గ్రామీణ ఉపాధి హామీ చట్టం రద్దుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకు సంబంధించిన బిల్లు ప్రతులను సోమవారం లోక్సభలో సభ్యులకు ఇచ్చింది. అయితే గ్రామీణ ఉపాధికి ప్రత్యామ్నాయ పథకాన్ని కూడా తెరపైకి తీసుకురానున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇటీవలే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును కేంద్రం పూజ్య బాపు గ్రామీణ్ రోజ్గార్ యోజనగా మార్చింది. అలాగే పని దినాల సంఖ్యను 100 నుంచి 125కు పెంచింది. ఉపాధి హామీ చట్టం రద్దుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఆ స్థానంలో కొత్త చట్టం తీసుకొచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, బలరాం, కేంద్రం చాలా కీలక బిల్లులను ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రతులను ఈరోజు లోక్సభలో సభ్యులకు ఇచ్చారు. ఏదైతే గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఇక స్వస్తి పలకనున్నది కూడా స్పష్టమవుతుంది. దీని ప్లేస్లో పూజ్య బాపూజీ పథకాన్ని తీసుకురాబోతున్నారు. అయితే దీంట్లో పని దినాల సంఖ్యను కూడా పెంచడం జరిగింది. 100 రోజుల నుంచి 125 రోజులకు కూడా పని దినాన్ని పెంచారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఇప్పటి వరకు కూడా కేంద్రం 100 రోజులకు సంబంధించిన పని దినాలను పెట్టి దానికి సంబంధించి కూడా వర్క్స్ చేయిస్తూ ఉండేది. అయితే ఇప్పుడు దీని ప్లేస్లో పూజ్య బాపూజీ కేంద్ర గ్రామీణ ఉపాధి హామీ పథకంగా ఆ పథకాన్ని కూడా పేరు మార్చారు. దానికి సంబంధించిన ప్రతులను ఈరోజు లోక్సభలో సభ్యులందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఉన్న ఆ పేరును మారుస్తూ అదేవిధంగా 100 రోజుల పని దినాలను 125 రోజులుగా మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సెషన్లోనే ఈ బిల్లుకు సంబంధించిన ఆమోదం కూడా లభించనుంది. ఈ రోజు నుంచి 5 రోజుల వరకు, అంటే 15 నుంచి 19 వరకు కూడా సభ్యులెవరు కూడా గైహాజరు కావద్దు అనేది కూడా ఇప్పటికే బీజేపీ ఎంపీలకు విప్ కూడా జారీ చేయడం జరిగింది. అనేక కీలక బిల్లులను ఈ 4-5 రోజుల్లోనే సభ ముందుకు తీసుకురాబోతుంది కేంద్ర ప్రభుత్వం. సో దాంట్లో ఈ కేంద్ర గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు కూడా మార్పుకు శ్రీకారం చుట్టడం జరిగింది. మరి దీంతో కొంత ఇటు గ్రామీణ స్థాయిలో వర్క్ చేసుకునే వాళ్ళకు కొంత 125 రోజుల పని దినాలు పెరగడంతో వాళ్ళకు ఆర్థికంగా కూడా కొంత వెసులుబాటు కలుగుతుంది అనేది కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. బలరాం, అంటే ఇప్పటి వరకు అందుతున్న ఈ పథకం ద్వారా అందుతున్న లబ్ధి ఏ రకంగా ఉంది? ఈ కొత్త చట్టం ఒకవేళ తీసుకొస్తే ఉపాధి హామీ శ్రామికులకు కలిగే ప్రయోజనాలు ఏ మేర ఉండబోతున్నాయి? పాత విధానంలో కేవలం 100 రోజుల వరకు మాత్రమే పని దినాలుగా ఉండేది. మిగతా రోజులు వాళ్ళు ఆ పని దినాలకు సంబంధించి కూడా ఎటువంటి వాళ్ళకు లబ్ధి చేకూరేది కాదు. అయితే ఇప్పుడు ప్రస్తుతం 125 రోజులు పని దినాలు మార్పుతోటి 25 రోజుల కూలీ రేటు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. వాళ్ళకు కొంత ఆర్థికంగా దాని ద్వారా లబ్ధి చేకూరుతుంది. సో 100 రోజుల పని అనేది కూడా దేశవ్యాప్తంగా కొంత ప్రాచుర్యం పొందింది. కేంద్ర గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఇటు ప్రభుత్వం చేపట్టే పనులకు సంబంధించి కావచ్చు, చెట్లు నాటడం కావచ్చు, లేదా పైప్ లైన్స్కి సంబంధించి కూడా వీటన్నిటిని కూడా ఈ యొక్క కేంద్ర గ్రామీణ ఉపాధి హామీ పథకం కిందే వాళ్ళందరికీ కూడా 100 రోజుల పని కల్పిస్తూ ఉండేవారు. సో ఒక విలేజ్లో ఈ సంబంధించి చూసుకుంటే ఇటు 100 రోజుల పనికి సంబంధించి గ్రూపులుగా డివైడ్ చేస్తూ 30 రోజులు కూడా వాళ్ళందరికీ కూడా పని ఇచ్చే విధంగా వీటన్నిటిని కూడా రూపకల్పన చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ యొక్క నూతన విధానంతో 125 రోజులు, సంవత్సరంలో 125 రోజులు కేంద్ర పథకం ద్వారా వాళ్ళకు లబ్ధి చేకూరబోతుంది ఇటు పని దినాలు పెరగడం వల్ల. సో ఈ యొక్క పథకం పేరు మార్చడంతో పాటు ఈ యొక్క పని దినాలు కూడా పెంచడంతో ఇటు రోజువారీ కూలీలకు ఎంతో లబ్ధి చేకూరుతుంది అనేది కూడా స్థానికులైతే చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపి.